సమావేశాన్ని ఏర్పరిస్తే ఈ పహల్గాం విషయాన్ని చర్చిద్దాం. అలాగే మా రాహుల్ గాంధీ గారు వెంటనే చెప్పడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదం మీద ఉక్కుపాదంతో అణిచేయడానికి ఏ చర్య తీసుకున్నా కూడా ప్రతిపక్షమంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకారం చేస్తాం, మేమందరం మీకు అండగా ఉంటాం అని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఒక్క మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ఏ చర్య ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి ఏ చర్య తీసుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా మద్దతు తెలియజేస్తుంది. ఎందుకంటే ఉగ్రవాదం వల్ల కోల్పోయినాం, మా ఇద్దరు ప్రధానమంత్రుల్ని కోల్పోయినాం, బలిదానం చేసిండ్రు. ఉగ్రవాదం వల్ల దేశం కోసం బలిదానం చేసిండ్రు, ఉగ్రవాదానికి బలైనరు. అలాంటి కుటుంబం నుంచి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు మా కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే రాజ్యసభ లోక్సభల్ని సమావేశపరిచి భద్రతా వైఫల్యం మీద కూడా కేంద్ర ప్రభుత్వం దేశానికి జాతికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందరం కలిసి ఉక్కుపాదంతో అణిచేద్దాం ఈ ఉగ్రవాదాన్ని. ఏ దేశమైనా ఉండని, మనమంతా భారతీయులం. భారతదేశం జోలికి వస్తే ఏ ఉగ్రవాదులైనా కూడా కంటికి కన్ను పంటికి పన్ను, ఉగ్రవాదం మీద జీరో టాలరెన్స్, ఎటువంటి ఉపేక్ష లేకుండా బలమైనటువంటి ఉక్కుపాదంతో అణిచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే భద్రతా వైఫల్యాలు ఇక నుంచి జరగకుండా తప్పకుండా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఆదిలాబాద్ ప్రజలందరం కూడా ముక్త కంఠంతో పహల్గాంలో అమరులైనటువంటి యాత్రికులందరికీ కూడా, సామాన్య ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున వారికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం, వారి కుటుంబాలకు నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇటువంటి దుశ్చర్యల్ని అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. తీవ్రవాదానికి స్థానం లేదు, తీవ్రవాదానికి కులం లేదు, తీవ్రవాదానికి మతం లేదు. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా కూడా ఉక్కుపాదంతో అణిచేయాల్సిందే అనేటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ మనం చేయాల్సిన సంస్థాగత నిర్మాణం కోసం మొన్న మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తాహెర్ బిన్ గారు, చిట్ల సత్యనారాయణ గారు వారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మళ్ళొక విస్తృత స్థాయి సమావేశం కూడా ఉండబోతోంది వచ్చే వారం. అది ఎక్కడ ఉంటుంది వేదిక అనేది త్వరలోనే మీకు తెలియజేస్తాం. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మేము విజ్ఞప్తి చేసేది ఒక్కటే, ఎక్కడికక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం, ప్రజల మన్నల్ని పొందుదాం, గరీబోళ్లకు అండగా ఉందాం. గరీబోళ్ళు ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు ఈ సంవత్సరం రాలేదో వచ్చే సంవత్సరం మళ్ళీ వారికి కట్టిద్దాం, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వారికి కట్టిద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వం మొత్తం ఖజానాని ఊడ్చిపెట్టింది, ఖాళీ చేసిపోయింది. కాబట్టి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది. ఆ అప్పులకు వడ్డీలు కిస్తీలు కట్టుతున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన అప్పుల్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ దానికి వడ్డీలు కడతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గరీబోనికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ.